హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి కొత్త 20 టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా కొత్తగా, యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడా వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతుకుతూ ఉంటారు. లేదంటే నానబెట్టినప్పుడు కూడాను బట్టలనేవి ఒక్కొక్కసారి తెలియకుండానే ఏవో ఒక రకమైన బట్టలనేవి మనకి కలర్ అనేది వదిలేస్తూ ఉంటాయి కదండీ! ఒక్కోసారి వాషింగ్ మిషన్‌లో అన్నీ వేసేసి చక్కగా మనం వాష్ చేసుకొని చూసేసరికి కొన్ని బట్టలకి కలర్ అనేది అంటేసి ఉంటాయి. దీనివల్ల బట్టలన్నీ కూడా పాడైపోతాయండి. ఇలా మీరు వాషింగ్ మిషన్‌లో ఉతికినా, లేదంటే నానబెట్టి ఉతికినా కూడాను బట్టలకు ఉండే కలర్ పోకుండా ఉండాలి. లేదు ఒకవేళ బై మిస్టేక్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని బట్టలు వదలవనుకుని కూడా వదిలేస్తూ ఉంటాయి కదండీ కలర్సు. అలాంటప్పుడు సింపుల్‌గా చేయండి. ఈ విధంగా వాషింగ్ మిషన్‌లో వేసినట్లయితే ముందు సర్ఫ్ అయితే వేసుకుంటాం కదా సరిపడా. ఇలా కొద్దిగా సర్ఫ్ అనేది వేసుకున్న తర్వాత ఇందులో 1 గాని, 2 గాని స్పూన్ల వరకు కూడా సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. ఈ సర్ఫ్‌లోనే లేదంటే బట్టల్లో కూడా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. నేను వాషింగ్ మిషన్‌లో వేశాను కాబట్టి డైరెక్ట్‌గా ఇలా సర్ఫ్‌లో వేసేసాను. మీరు ఒకవేళ నానబెట్టేటప్పుడు సర్ఫ్ అనేది వేసి నానబెడతాం కదా! అప్పుడు సాల్ట్‌ని వేసుకున్నామనుకోండి బట్టలనేవి కలర్ అనేవి చక్కగా పోకుండా ఉంటాయండి. కలర్ పోవాల్సినవి కూడా పోవు. అలాగే బట్టల మీద ఏవైనా మొండి మరకలు, జిడ్డు మరకలు ఉన్నా కూడాను నీట్‌గా పోతాయి సాల్ట్ వల్ల. బట్టలు కూడాను చాలా నీట్‌గా జిడ్డు, కంపులంటది కూడా ఒక్కొక్కసారి బట్టల నుంచి వచ్చేస్తూ ఉంటాయి కదా! అవన్నీ కూడాను చాలా నీట్‌గా ఉంటాయండి. నేనైతే బట్టలన్నీ వాష్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండీ! ఎక్కడ కూడాను బట్టలనేవి కలర్ అనేవి అస్సలు వదలవు. బట్టలు కూడా నీట్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామంది ప్రతిరోజు కుక్కర్‌లనేవి వాడుతూ ఉంటాం కదా వంటకి. ఇలా కుక్కర్‌లనేవి మనము వాష్ చేస్తూ ఉంటాం గానియండి, ఇలా విజిల్స్ అనేవి క్లీన్ చేయలేమండి. అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాము. లోన వైపు మనకేంటంటే వండే ఫుడ్ పార్టికల్స్, మురికి ఇదంతా కూడా పెట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు కూడా చేరిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా మురికిగా ఉండడం వలన మనకి ఈ కుక్కర్స్ అనేవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది వండినా కూడా బయటకి చిందేయడానికి కారణము. ఈ విజిల్స్ ఒక కారణం అని చెప్పొచ్చండి. దీనికోసం ఎప్పుడు కూడాను మనము ఈ విధంగా వారానికి ఒక్కసారైనా కూడాను ఇంట్లోని వాడే కుక్కర్‌ల విజిల్స్‌ని అన్నిటిని కూడాను కొంచెం వేడి నీళ్ళని వేసుకొని, కొంచెం బేకింగ్ పౌడరు ఏదైనా మీకు నచ్చిన షాంపూని గాని, విమ్ లిక్విడ్‌ని గాని వేసేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల అందులో నుండే మురికి, బ్యాక్టీరియా అంతా పోతుంది. తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని తర్వాత వాడుకున్నట్లయితే కుక్కర్‌లు మన్నిక వస్తాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దాం. ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్‌గా ఉంచుకున్నా కూడాను ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ! ఇలా బ్యాడ్ స్మెల్ రావడం వల్ల మనం పెట్టే ఏ ఫుడ్‌కైనా కూడా అదే స్మెల్ అనేది వచ్చేసి అసలు తినబుద్ధేయదు. చాలా చిరాకుగా ఉంటుంది కదా! అలానే మాటి మాటికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేము. ఇలా క్లీన్ చేసే పని లేకుండా మనకి ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోన ఒక టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్‌ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేనట్లయితే మీరు కాఫీ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ మనకి ఫ్రిడ్జ్‌లో నుండే మొత్తం స్మెల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుందండి. ఈ విధంగా ఎప్పుడైనా స్మెల్ వస్తుంది, లేదంటే మనకి స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే ఒక బౌల్‌లోనే ఈ విధంగా బేకింగ్ పౌడర్ అయితే వేసాం కదా! ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని 15 రోజులకి ఒక్కసారి మీకు బ్యాడ్ స్మెల్ వచ్చినట్టయితే చేంజ్ చేసుకోండి. లేదంటే నెలకొకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్‌లో నుండే దుర్వాసన అంతా కూడాను ఈ పౌడర్ తీసేసుకుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు మనం ఓపెన్ చేసినా చాలా చాలా నీట్‌గా ఉండడమే కాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్‌ని మొత్తం క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. ఎప్పుడైనా బిర్యానీ బాక్సెస్ లాంటివి గట్టను వచ్చినట్లయితే మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ! కిచెన్‌లోని వీటిలకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. అవి ఏంటనేది తెలుసుకుందాం. చుట్టూ ఈ విధంగా నా దగ్గర ఉండే బిర్యానీ బాక్స్‌కి అడుగు వైపున ఇలా హోల్స్ అనేవి పెట్టేసానండి. ఆ తర్వాత మనం థ్రెడ్ పెట్టుకోవడానికి 2 వైపులా కూడాను పైన జస్ట్ మనం హ్యాంగ్ చేసుకునే విధంగా అయితే ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత ఒక థ్రెడ్ తోటైతే నేను చక్కగా కట్టేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మన దగ్గర ఉండే ఎందుకో పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ! ఇటువంటి బాక్సెస్‌ని చక్కగా ఇలా మన సింక్‌లో పెట్టుకున్నామనుకోండి, సింక్‌లో ఉండే చెత్త అంతా డైరెక్ట్‌గా సింక్‌లో పడేయకుండా ఈ విధంగా మనం తినేటప్పుడు మిగిలే కరివేపాకు రెబ్బలు లాంటివి, లేదంటే కొంచెం కొంచెం ఎంగిలి మెతుకులు ఇలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఇందులోనే వేసామనుకోండి ఎక్కువ చెత్త అంతా లోనే ఉండిపోతుందండి. సింక్ మళ్ళీ మాటి మాటికి క్లీన్ చేసుకోవడం, లేదంటే సింక్‌లోన మనం వేసేవన్నీ స్ట్రక్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వాడడం ఇష్టం లేకపోతే పీచులు కూడా మనం వాష్ చేసేసి ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాం. మనలో చాలామంది కూడాను సంవత్సరానికి తగ్గట్టు కారం అనేది ఆడించి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు కదండీ! ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ మనకేంటంటే కారం రుచి అనేది తగ్గిపోయి, ఘాటు తగ్గిపోయి, స్మెల్, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా కారం అనేది మనం ఆడించేటప్పుడు ఆ మసాలా స్మెల్ గాని తగ్గకుండా ఆడించేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్‌గా ఉందో అలానే ఉండాలంటే సింపుల్‌గా వెల్లుల్లిపాయలనేవి ఉంటాయి కదండీ! వెల్లుల్లిపాయ రెబ్బల్ని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చాలామంది 4, 5 కేజీలకి గట్టున అడుగుతూ ఉంటారండి. 10 వెల్లుల్లిపాయ రెబ్బలు గట్టును వేసుకోండి. పెద్దవైతే ఒక 5 సరిపోతాయి. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల కారం రుచి అనేది మరింత పెరుగుతుంది. పురుగు పట్టదు. ఘాటు, టేస్ట్ ఏది కూడా చేంజ్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు ఉంచినా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. మనము అప్పుడప్పుడు కూడాను రొయ్యలు వండాలనుకునేటప్పుడు రొయ్యలనైతే మనం క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం కష్టమండి. ఎందువల్లంటే పైన మనకి వీపు భాగంలో చిన్న పొరలాగా అంటే చిన్న పేగు అనేది ఉంటుంది. ఇందులో మురికి, అలాగే ఇసుక అంతా కూడా ఉంటుంది కదండీ! చాలామంది ఈ విధంగా తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారండి. ఇలా మనము ఎక్కువగా కష్టపడే పని లేకుండా సింపుల్‌గా ఎన్ని కేజీల రొయ్యలైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. నార్మల్‌గా వీటిలో ఉండే మురికిని క్లీన్ చేయాలంటే మనకి గంటలు చెయ్యి పీకేస్తుంది. టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సింపుల్‌గా ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కడైతే వీపు సైడ్ మనకి ఈ విధంగా పేగు అనేది ఉంటుంది కదండీ! ఆ పేగు దగ్గర నైఫ్‌తో లైట్‌గా కట్ చేసేసి ఈ విధంగా చేత్తోటి మనం ఆ పేగుని లాగామంటే మొత్తం ఇసుక, మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. చాలామంది వీటిల్ని క్లీన్ చేయరు ప్రాపర్‌గా. ఇది తినేటప్పుడు కడుపులోంకి మురికంతా ఎళ్ళిపోతుంది. తినేటప్పుడు కూడా ఇసుకగా చాలా చిరాకు తెప్పిస్తుందండి. ముందైతే మనము రొయ్యల్ని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. పైన చక్కగా కట్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్‌తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయి. క్లియర్‌గా చూస్తున్నారు కదండీ! ఎంతెంత మురికనేది వస్తుందో. ఇలా కట్ చేయడం వల్ల వీడిపోతాయి అనేది ఏమీ లేదండి. తర్వాత మనం ఎలా ఉడకబెడతాం కాబట్టి కొనేటప్పుడు ఎలా అయితే రొయ్యలున్నాయో అలానే గట్టిగా అయిపోతాయండి. చూసారు కదా ఎంత నీట్‌గా క్లీన్ చేసేసానో. ఒకసారి మురికి కూడా చూడండి ఎంతొచ్చిందో. దీంతో అయితే మనం డైరెక్ట్‌గా తినలేం కాబట్టి సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకొని మీరు టైంనైతే సేవ్ చేసుకోండి. ఫోన్ అనేది మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఫోన్ మనతోనే ఉంటుంది కదా! ఏ పని చేసినా కూడాను ఇలా ఫోన్ అనేది ఎప్పుడైనా బై మిస్టేక్ వాటర్‌లో పడిపోయినా ఫోన్ మీద వాటర్ డ్రాప్స్ పడినా కూడాను వెంటనే ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతుందండి. ఎందువల్లంటే చుట్టూ లేదంటే స్పీకర్‌లోకి వాటర్ పోయి ఫోన్ అనేది చాలా తొందరగా రిపేర్ వచ్చేస్తుంది కదా! అలాంటప్పుడు ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా వాటర్‌లో పడినప్పుడు ఏ విధంగా మనం ఫోన్‌ని సేఫ్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా వాటర్ డ్రాప్స్ పడినా, వాటర్‌లో ఫోన్ పడిపోయినా కూడాను జస్ట్ కొన్ని బియ్యాన్ని ఈ విధంగా బౌల్‌లో తీసుకోండి. లేదంటే మన రైస్ బ్యాగ్‌లో గాని, లేదంటే రైస్ డబ్బా అనేది ఉంటుంది కదా! వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్‌లో పడినట్లయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని, సిమ్ తీసేసుకొని, ఇలా వీలుని బట్టి గంట, 2 గంటలు ఇంకా ఎక్కువ వాటర్‌లో పడిందనుకున్నట్లయితే ఒకరోజు నైట్ అంతా కూడా వాడేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే చూడండి. ఫోన్‌లోను పోయిన వాటర్ అంతా కూడాను బియ్యం అనేది పీల్చేస్తుందండి. రైస్‌కి చెమ్మను పీల్చుకునే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఫోన్ అనేది డ్యామేజ్ అవ్వదు. నెక్స్ట్ డే మళ్ళీ మీరు చక్కగా ఫోన్ వాడుకోవచ్చండి. మీకు వీడియోలో కూడా క్లియర్‌గా చూసాను. ఆల్రెడీ నేను ఫోన్ మీద కూడా వాటర్ వేశాను. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి ఈ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. మనము నారింజ గాని, ఆరెంజ్ గాని ఇలాంటివన్నీ బత్తాయి ఇలాంటివి గట్టా తింటూ ఉంటాం కదండీ! తినేసిన తర్వాత వాటి మీద తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. ఈ తొక్కల మీద కూడా మనకి చాలా పవర్ అనేది ఉంటుందండి. ఇవి కూడా మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. వీటిని పడేయకుండా ఇంట్లోని మనం ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇంక పురుగులు గట్టా, దోమలు గట్టా రాకుండా ఈ నిమ్మకాయ తొక్కలనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేనిక్కడైతే ఒక 4, 5 వరకు కూడాను ఆరెంజ్ తొక్కలనేవి వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మనము నిమ్మకాయ తొక్కలు కూడా ఎక్కువ పిండేటప్పుడు పడేస్తూ ఉంటాం కదండీ! ఇలా నిమ్మకాయ తొక్కలతో కూడా చేసుకోవచ్చన్నమాట. ఇవి మనకి చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇల్లు ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులోను 1 లేదా 2 గ్లాసుల వరకు కూడాను వాటర్‌ని పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనకి ఏంటంటే ఇందులో నుండి ఘాటు వాటర్‌లో కలిసినంత వరకు కూడా చక్కగా మరిగించుకోవాలి. ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక స్మాషర్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకున్నట్లయితే 1, 2 సార్లు మొత్తం ఉండే ఘాటంతా కూడాను ఈ వాటర్‌లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ వాటర్‌ని స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకొని దీన్ని మనము చక్కగా ఒక స్ప్రే బాటిల్‌లో గాని, వాటర్ బాటిల్‌లో గాని వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి. దీంతో మనం బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ వాడేసిన తర్వాత స్మెల్ వస్తుందని చాలామంది అంటూ ఉంటారు కదా! ఇలా బాత్రూమ్ వాడేసిన తర్వాత బాత్రూమ్ పాటీలో కూడా ఈ వాటర్‌ని వేసుకున్నట్లయితే ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇలా తయారు చేసుకున్న వాటర్‌ని మనము కిటికీల దగ్గర, డోర్ల దగ్గర గట్టా స్ప్రే చేసామనుకుంటే గుమ్మాల దగ్గర గట్టను చీమలు, దోమలు, పురుగులనేవి రావండి. ముఖ్యంగా ఇంట్లో మనకి ఎన్నో కొన్ని మొక్కలనేవి ఉంటాయి కదా!
వీటి మీద కూడా ఉన్న పురుగులు, దోమలు అనేవి ఆకుల మీద ఉండే రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నీట్‌గా క్లియర్ అయిపోతాయండి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లోనే స్ప్రే చేయడం వల్ల నిమ్మకాయ కూడా మనకి ఫ్రెష్‌నెస్‌గా ఉంచుతుంది ఇంటిని. ముఖ్యంగా ఇంట్లోకి అంటే కిచెన్‌లోకి పురుగులు, దోమలు, బొద్దింకలు ఇవన్నీ కూడా రాకుండా చక్కగా కిచెన్ ఏరియాలోన, సింక్ ఏరియాలోనో, బాత్రూమ్‌లోన, వాటర్ పోయే దగ్గర గట్టున చక్కగా ఇలా స్ప్రే చేసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్‌గా కూడా ఇల్లు ఉంటుంది. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. మనం పల్లీలనేవి ఒకేసారి టైం ఉండేటప్పుడు ఈ విధంగా వేపేసుకుంటూ ఉంటాం కదా! ఇలా కేజీలు వేపేటప్పుడు వాటి మీద తొక్క తీయడం చాలా కష్టమండి. సగం వస్తాయి, సగం రావు. ఇలా మనము పొట్టు కూడాను ఇంట్లోని ఏమైనా గాలికి ఎగిరిపోయినా కూడాను చెల్లాచెదురైపోయి అక్కడ ఇక్కడ ఎగురుతూ చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఇలా ఇంట్లోనూ ఎటువంటి పల్లీల పొట్టు అనేది అంటే వేరుశనగల పొట్టు అనేది రాలిపోకుండా ఎన్ని కేజీలు అయినా పొట్టు సింపుల్‌గా తీసేయడం కోసం ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాము. కిచెన్‌లోనే మనకి కాటన్ బ్యాగ్స్ ఉంటూనే ఉంటాయి కదండీ! ఇలా కాటన్ బ్యాగ్‌ని ఒకటి తీసేసుకొని ఇందులోన మనం వేపిన వేరుశనగలన్నీ కూడా వేసేసుకోండి. సో, ఇలా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి, పైకి ఈ విధంగా మనం చేత్తో రఫ్ చేసేసి తరువాత ఒక ప్లేట్‌లో గానీ, పెనంలో గానీ వేసేసుకొని బయట వరండాలోకి వెళ్ళేసుకొని ఇలా నోటితోటి 2, 3 సార్లు పల్లీని ఇటు అటు కదుపుకుంటూ ఊదేసామనుకోండి పొట్టు అనేది బయటకి ఎగిరిపోతుందండి. ఇంట్లో చెదిరిపోయే ఛాన్స్ కూడా ఉండదు. దీనివల్ల మనము గంటల్లో తీయవలసిన పనులన్నీ కూడా నిమిషంలోనే అయిపోతాయి. పొట్టు సింపుల్‌గా వచ్చేసింది. పల్లీలు కూడా సెపరేట్ అయిపోయాయండి. ఈ విధంగా టైం ఉన్నప్పుడు చేసుకుంటే మన శ్రమ కూడా తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. ఒక్కొక్కసారి మనం తాళం అనేది వేసేటప్పుడు తాళము స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. అది స్కూటీకి కూడా ఒక్కొక్కసారి డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా! ఎందువల్లంటే ప్రతిసారి వాడేటప్పుడు తుప్పు పట్టడం, లేదంటే డ్యామేజ్ అవ్వడం, అరిగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇలా డోర్స్ మనం తాళం వేసేటప్పుడు గడలు పట్టలేనప్పుడు, లేదంటే తాళాలు కూడా స్ట్రక్ అవుతున్నాయి అనుకున్నట్లయితే చాక్ పీస్‌ని గానీ, సుద్ద ముక్కను గానీ ఈ విధంగా తీసేసుకొని మనం వాడే తాళాలకి గానీ, లేదంటే కీస్‌కైనా కూడాను ఈ విధంగా రుద్దడం వలన చాలా బాగా తాళాలనేవి పనిచేస్తూ ఉంటాయండి. ఒక్కొక్కసారి డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు కూడాను తాళం ఇరుక్కుపోతూ అటు ఇటు మధ్యలో ఉండిపోతూ ఉంటుంది కదా! సో, ఇలా సింపుల్‌గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నేను మీకు వీడియోలో కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇదే కాదండి గడలు కూడా ఒక్కొక్కసారి మనకి శుభ్రంగా పనిచేయవు కదా! ఇలా ఒక్క చాక్ పీస్‌తో రుద్దడం వల్ల ఆ ఏరియా అంతా సాఫ్ట్‌గా మారుతుందండి. తాళాలు కూడా తుప్పు పట్టవు. చాలా నీట్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాం. ఇప్పుడైతే మనకి మొన్నటి వరకు ఎండలెక్కి సడెన్‌గా వాతావరణం చేంజ్ అయిపోయింది కదండీ! వర్షాలనేవి పడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఇంట్లోకి చిన్న చిన్న దోమలనేవి వచ్చేస్తూ ఉన్నాయండి. ఇలా ఇంట్లోకి దోమలు, పురుగులు లాంటివి కూడా రాకుండా ఇల్లు మంచి సువాసన రావాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. 4, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కని కచ్చాపిచ్చాగా దంచేసుకొని ఈ విధంగా ఒక ప్రమిదిలోనైతే వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపుని వేసేసుకోండి. ఇవన్నీ మనకి కిచెన్‌లోనే ఉంటాయి. చాలా చాలా నేచురల్ కూడాను. ఇందులోన కుకింగ్ ఆయిల్ గానీ, లేదంటే పూజ ఆయిల్ కూడాను వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొంచెం కాటన్ పెట్టేసుకొని మనం నార్మల్‌గా దీపం ఎలా అయితే పెడతామో అలానే వెలిగించేసుకొని హాల్‌లో గానీ, బాల్కనీలో గానీ, ఇలా లివింగ్ ఏరియాలో గానీ దీన్ని తీసుకొని వెళ్ళి పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాదండి. ఇంట్లోకి దోమలు, పురుగులనేవి రావు. ఇల్లు కూడా మంచి సువాసనగా వస్తుందండి. ఇప్పుడైతే ఎక్కువగా దోమలనేవి ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ తగ్గాలి. ఇటువంటి ఆల్ ఔట్‌లో, గుడ్ నైట్‌లో వాడకుండా నేచురల్ పద్ధతిలోని అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చాలా బావుంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దాము. సో, ఇప్పుడు మనకు వర్షాలనేవి పడుతున్నాయి కదండీ! ఈ వర్షాకాలంలోన మనమైతే ఇటువంటి డోర్ మ్యాట్స్ అనేవి ఉతకాలంటే చాలా కష్టము. ఎందువల్లంటే చాలా దళసరిగా ఉంటాయి. ఉతికినా తొందరగా ఆరవు. అలానే వాడకుండా మనము అంటే పక్కన పెట్టేసామన్నా కూడాను మనకి ఇంట్లోనే అవ్వదు కదండీ! ఇలా వాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉతికినంత వరకు కూడా చాలా నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొద్దిగా బేకింగ్ సోడాని ఈ విధంగా తీసుకొని మన ఇంట్లో ఉండే డోర్ మ్యాట్స్ కొన్ని డోర్ మ్యాట్స్‌ని అయితే అస్సలు మాటిమాటికి ఉతకలేమండి. చాలా పెద్దవిగా ఉంటాయి. ఇటువంటివైతే నడుము నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మనం ఉతికినంత వరకు లేదంటే ఉతికే టైం లేదు అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇటువంటి డోర్ మ్యాట్స్ అన్నిట్ల మీద కూడాను కొంచెం పౌడర్‌తో పాటు కొంచెం బేకింగ్ సోడానైతే ముందు వేశాను కదండీ! వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బట్టలు ఉతుక్కునే బ్రష్ తోటి ఈ విధంగా మనం అటు ఇటు కూడాను చుట్టూ క్లీన్ చేసుకున్నట్లు చేసామనుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి బ్యాక్టీరియా పోతుంది. బ్యాడ్ స్మెల్ పోతుందండి. చెమ్మ స్మెల్ లాంటిది పోతుంది. చూసారు కదా ఎంత డస్ట్ అనేది ఉందో. డస్ట్ కూడా పోతుంది. పౌడర్ వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో, ఈ విధంగా డోర్ మ్యాట్స్‌ను మాటికి ఉతికే పని లేకుండా చాలా నీట్‌గా అప్పటికప్పుడు క్లీన్ చేసేయొచ్చండి. చాలామందికి వాటర్‌లో లేకపోయినా కాళ్ళు పగుళ్ళనేవి
అనేవి వచ్చేసి కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ దురదల్లా కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో వాటికి వన్ ఆఫ్ ద రీజను ఇంట్లోని వాడే డోర్ మ్యాట్స్ కూడాను. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేయాలి, మన శ్రమ తగ్గాలి, ఇంట్లోని వస్తువులు బాగుండాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దామండి. మనము షూ అనేది ఒక్కసారి వాడేసరికి చెమటకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. అలానే మాటికి ఉతకలేము, ఉతికిన ఆరవ కూడాను. ఇప్పుడు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇలా మనము వాష్ చేసుకోకుండా వేసుకున్నామంటే ఎలర్జీలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. చాలామందికి తామరలు లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవేవి కూడా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా షూ నుంచి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కేవలం షూవే కాకుండా చెప్పులు లేదంటే షూ ట్రాక్లో కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఒక చిన్న కాటన్ క్లాత్ను కానీ చిన్న డిష్ను కానీ తీసుకొని ఇందులోన బేకింగ్ సోడాని అయితే ఒక 2 చిటికెలు 3 చిటికెలు వేసేసుకొని కొంచెం పౌడర్ను కూడా వేసుకోండి. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న పాకెట్లా తయారు చేసుకొని షూ లోపల పెట్టేసుకోండి. మళ్ళీ షూ మీరు వాడుతారు అనుకునేటప్పుడు ఈ ప్యాకెట్స్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ షూ ట్రాక్లో పెట్టేటప్పుడు ఈ ప్యాకెట్స్ అనేవి మనం అలా షూలో పెట్టుకున్నాం అనుకోండి, షూ అనేవి వాడినంత వరకు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ విధంగా షూ మళ్ళీ మనం వాష్ చేసినంత వరకు చాలా నీట్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మన ఇంట్లోనూ వాడే ఇటువంటి కిచెన్ టూల్స్, నైఫ్స్ కానీ లేదంటే సిజర్స్, పీలర్స్ ఇవన్నీ కూడా వాడే కొలది షార్ప్ తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని అయితే తుప్పు పట్టేసి బండగా అయిపోతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మనం ప్రతిరోజు కాయగూరలు కట్ చేసుకునే నైఫ్స్ అనేవి కూడా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. వీటిని మార్కెట్కి తీసుకుని వెళ్ళి సాన పెట్టించి డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనమైతే వీటిని షార్ప్ చేసుకోవచ్చు. సో దానికోసం సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి. ఇది చాలా హార్డ్గా కూడా ఉంటుంది. చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి పీలర్స్కైనా లేదంటే మనం ఇటువంటివి ఏవైనా కూడా కిచెన్ టూల్స్ మనం ఎక్కువ ఏవైతే వాడుతామో ఇవన్నీ కూడా కత్తెరలు కూడా ఒక్కొక్కసారి మనకి షార్ప్ తగ్గిపోతూ ఉంటాయండి. అలాగే నైఫ్స్ కూడా కూరగాయలు కట్ చేసేటప్పుడు సరిగ్గా తెగవు, చాలా చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇలా సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సిల్వర్ పైన ముక్క తీసేసుకొని ఇలా వారానికి ఒక్కసారి కిచెన్ టూల్స్ని క్లీన్ చేసుకొని చూడండి. షార్ప్నెస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. దీని వలన మనం చేసే పనులు అనేవి నిమిషంలోనే అయిపోవడం కాకుండా మన శ్రమ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా వస్తువులు అనేవి ఎంత బాగా షార్ప్ అయ్యాయో జస్ట్ చిన్న సిల్వర్ ఫాయిల్ తోటి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. చాలా మంది కూడా ఎంత ట్రై చేసినా కిచెన్లోకి బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నామని అంటూ ఉంటారు కదండి. ఇలా న్యాచురల్ పద్ధతిలోనే ఇంట్లోకి బొద్దింకలు అనేవి రాకుండా, ఇంట్లో ఉండే బొద్దింకలు కూడా బయటకు పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక ఆనియన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ని ఈ విధంగా తీసుకోండి. సో ఆనియన్ బదులు మీరు కీరాను కూడా తీసుకోవచ్చండి. సో ఈ విధంగా కట్ చేసిన ఆనియన్ మీద కొంచెం బేకింగ్ పౌడర్ని అయితే వేసేసి ఎక్కడైతే మీకు బల్లులు, బొద్దింకలు, పురుగులు ఇవన్నీ తిరుగుతున్నాయో కిచెన్ ఏరియాలో నైట్ టైం వీటిని పెట్టేసుకోండి. సో ఈ విధంగా కొన్ని రోజులు పెట్టడం వలన ఇవి తినడానికి వచ్చిన బొద్దింకలు అనేవి చనిపోతాయండి. క్రమక్రమంగా మన కిచెన్లో ఉండే బొద్దింకలు అనేవి సో తగ్గిపోవడమే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆనియన్ స్మెల్ అనేది బొద్దింకలకు సెట్ అవ్వదు కాబట్టి కిచెన్లో పెట్టేటప్పుడు బొద్దింకలు, బల్లులు కూడా రావండి. ఇంట్లో చిన్నపిల్లలు పెట్స్ ఉండేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకున్నట్లయితే కొన్ని రోజులకి ఇవన్నీ కూడా మన ఇంట్లో మాయమైపోతాయి. అంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మనం ప్రతిరోజు వాడే డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్స్ ఇవన్నీ కూడా చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా పౌడర్స్ అనేవి జల్లేసి పాడు చేసేస్తూ ఉంటారు కదా. మిర్రర్ అనేది మనం ఫేస్ అనేది చూసుకునేటప్పుడు ఈ విధంగా జిడ్డుగా ఉంటే చాలా చిరాకు అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా మరకలు అనేవి పడకుండా ఎంత మరకలు పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాము. ఇక్కడైతే ఎక్కువ మురికి ఉంది కదండి సో డ్రెస్సింగ్ టేబుల్కి, అందుకే నేను ఇక్కడైతే కొంచెం ఎక్కువ పేస్ట్ అనేది యాడ్ చేశాను. టూత్ పేస్ట్, పల్ప్ తోముకునే పేస్ట్ అనేది ఈ విధంగా మిర్రర్స్ మీద వేసేసుకొని ఒక తడిగుడ్డతోటి పొడిగుడ్డతోటి ఈ విధంగా నొక్కుబెట్టి తుడిచేసామనుకోండి మిర్రర్స్ కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్స్, ఫ్రిడ్జెస్ ఇలా ఏ ఐటమ్స్ అయినా కూడా జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. సో మనం ఏ మిర్రర్స్నైనా కూడా ఇంట్లో ఉండే వాటన్నిటిని సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మురికి అనేది పోతుంది, మరకలు కూడా అస్సలు ఉండవు అనమాట. ఒక్కసారి అయితే మిర్రర్ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. బాత్రూమ్ వాడేసిన తర్వాత ఇలా వాటర్ ప్రెస్ చేసే బాక్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా, పార్టీ బ్యాక్ సైడ్
ఇందులోన మనకి వాటర్ అనేది అలా స్టోరేజ్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్‌లోన మనకి మట్టి, ఇసుక అనేది ఉంటుందండి. ఇది ఇలా కొన్ని రోజులకి మనకైతే చేరిపోతుంది. దీనివల్ల మనం వాటర్ ప్రెస్ చేసేటప్పుడు మొత్తం బాత్రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడు మట్టి అప్పుడే క్లీన్ అయిపోవాలి. అలాగే ఆ బాక్స్‌లో కూడా మనకి ఎటువంటి మట్టి గానీ, ఇసుక గానీ ఫామ్ అవ్వకుండా బాక్స్ కూడా నీట్‌గా వైట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొన్ని సిల్వర్ ఫాయిల్‌ని ఈ విధంగా తీసేసుకొని ఒక 4, 5 బాల్స్ లాగా అయితే చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సిల్వర్ ఫాయిల్ అనేవి మనకి వెయిట్ తక్కువ ఉంటాయి. చాలా హార్డ్‌గా కూడా ఉంటాయండి. వీటిని తీసుకొని వెళ్ళి ఈ విధంగా మనమైతే వాటర్ ప్రెస్ చేసి దాంట్లో వేసేసామనుకోండి, మనము ఈ వాటర్ వాడేసిన తర్వాత రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మట్టి, ఇసుక అనేది పేరుకుపోకుండా బాక్స్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే చూద్దామండి. మనం ప్రతిరోజు కిచెన్‌లోని వాడే ఇటువంటి మిక్సీ జార్స్ షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే మనకి అలా డైలీ వాడుతూనే ఉంటాం కాబట్టి అలాగే మురికి కూడా అడుగున చేరిపోతుంది కదా! దీన్ని మనం ఎలా షార్ప్ చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందామండి. గుడ్లు అనేవి మనము బాయిల్ చేసినా లేదంటే వండినా కూడాను గుడ్డు పెంకులు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. గుడ్డు పెంకుల వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ తొక్క కూడా చాలా హార్డ్‌గా ఉంటుందండి. ఇలా బాయిల్ చేసిన గుడ్డు మీద తొక్కల్లో అయితే నేను కొన్నిటిని తీసేసుకొని మిక్సీ బౌల్‌లోనైతే వేసేసుకుంటున్నానన్నమాట. మిక్సీ బౌల్ ఏమైనా మనకి షార్ప్‌నెస్ తగ్గాయి అనుకోండి, మనం ఏది మిక్స్ చేసినా తొందరగా మిక్స్ అవ్వదు. అలాగే మిక్సీ చేసింది కూడాను మనకేంటంటే గడ్డల్లాగా అయితే ఉండిపోతాయన్నమాట. ఈ విధంగా మన కిచెన్‌లో ఉండే మిక్సీ జార్ అన్నిట్లో కూడాను అప్పుడప్పుడు కూడాను ఇలా కొన్ని గుడ్డు తొక్కలు వేసుకొని నార్మల్‌గా ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేయడం వల్ల బ్లేడ్ అడుగున మనకు మురుకు అనేది ఉండిపోతుందండి. జంగు లాంటిది అదంతా క్లీన్ అయిపోతుంది. బ్లేడ్స్ అనేవి చాలా నీట్‌గా షార్ప్ అవుతాయి. మిక్సీ బౌల్స్ కూడాను చాలా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనం మూలలో క్లీన్ చేయలేం కదా! అవన్నీ క్లీన్ అయిపోతాయి. సో, ఒకసారి అయితే వాష్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండీ! దీనివల్ల ఖచ్చితంగా మన శ్రమ అనేది తగ్గుతుంది. మనీ కూడా సేవ్ అవుతుందండి. ముఖ్యంగా మిక్సీలు అనేవి రిపేర్ రావు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మళ్ళీ చాలామంది ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్స్ అనేవి రాస్తూ ఉంటారు. కొంతమంది ఫౌండేషన్ రాయడం ఇష్టం ఉండదండి. లేదు మనం ఫౌండేషన్ రాసేవాళ్ళమే కానీ ఇంట్లోనే సడన్‌గా అయిపోయింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు బ్రైట్‌గా, నీట్‌గా కనబడాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా, ఈజీగా మనమైతే హ్యాపీగా ఫౌండేషన్ అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చండి. నేచురల్ పద్ధతిలో మనము ఏదైనా ఫేస్‌కి రాసే క్రీమ్‌ని ఈ విధంగా చిన్నది తీసుకోండి. సో, అది మీరు వాడే ఫెయిర్ అండ్ లవ్లీ గానీ, ఫేస్ క్రీములు ఏవైనా తీసుకొని ఇందులోని జస్ట్ చిటికెడు మనం వంటకు యూజ్ చేస్తే పసుపునైతే కొంచెం వేసుకొని రెండిటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఫౌండేషన్ అయితే తయారు చేసుకోవచ్చండి. దీన్ని మన ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది న్యాచురల్‌గానే బ్రైట్‌గా కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని మనం వాష్ చేసినంత వరకు కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఒకసారి చూసారు కదండీ! ఇలా ఎవరికైతే ఫౌండేషన్ వాడడం ఇష్టం లేదో లేదంటే ఫౌండేషన్ అయిపోయింది అప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. తర్వాత మనం పౌడర్ ఎలాగో రాస్తాం కాబట్టి చాలా బ్రైట్‌గా ఈవినింగ్ వరకు కూడా మనకు అదే విధంగా ఉంటుందన్నమాట. దీనివల్ల మన టైము తగ్గుతుందండి. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. సో, ఈ చిట్కా కూడా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. డిఫరెంట్ అనేది చూసారు కదా! ఇంకా చివరి టిప్‌నైతే చూద్దామండి. సో, మనం ఇటువంటి ఏవైనా గుమ్మడికాయలు లాంటివి గట్టను స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు 1, 2 రోజులకి మనకి కుళ్ళిపోయి మెత్తగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి కదా! వాడిపోయినట్లు. ఇటువంటివి మనం 10, 15 రోజులైనా కూడాను ఫ్రిడ్జ్‌లో చక్కగా స్టోర్ చేసుకోవాలి. కొనేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్‌గా అయితే ఉందో అలానే ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గుమ్మడికాయ లోపల ఉండే పిక్కలు వేస్ట్ అంతా ఉంటుంది కదండీ! అదంతా తీసేయాలి. లేదంటే మనకి చాలా తొందరగా కుళ్ళిపోయి పురుగు పట్టేస్తుంది. సో, మీకు వీలుంటే ఎక్కువ పిక్కలు ఉన్నట్లయితే వీటిని డ్రై చేసుకొని ఎండబెట్టుకొని తిన్న హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఈ విధంగా మనం ఇటువంటివన్నీ స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సిల్వర్ ఫాయిల్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇటువంటివన్నీ మనం సగం వాడేసి సగం ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదా! అలాంటి వాటన్నిటికి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి చూడండి. సిల్వర్ ఫాయిల్ వల్ల మన కూలింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా కూడా ఇటువంటి వెజిటేబుల్స్‌ని ఫ్రెష్‌గా వాడిపోకుండా స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. మన మనీ కూడా చాలా వరకు కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ వెరీ